హాయ్ అండి, శ్రీనివాసులు కాకర్ల మై ఛానల్. మీరు మీరు చూడకుండా ఉంటే మా ఛానల్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. తిరుపతి నుంచి రాయచోటుకు వచ్చానండి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ ఒక టిప్స్ వేద్దామని ఐడియా వేశారు. దానికోసమని రాయచోటు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెలుగుళ్ళు ప్రాజెక్టు పోదామని మేము అనుకున్నాము. కాబట్టి మేము ఇక్కడి నుంచి కారు తీసుకొని బయలుదేరామండి. మా అక్క, బావ, వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ మనవడు, పూర్ణ మనవడు కలిసి బయలుదేరామండి. వెళ్తూ ఉన్నాం, కారులో వెళ్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మేము వెళ్తూ కారులో నుంచి సైడ్ ఉన్నటువంటి పొలాలు, కొండలు, గుట్టలు అన్నీ మీకు చూపించాలనుకున్నాము. అందుకని మేము మొత్తం వీడియో తీస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నామండి. చుట్టుపక్కల ఇది వచ్చేసి ఒకప్పుడు కడప జిల్లాలో ఉండేది. ఇప్పుడు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇది అన్నమయ్య జిల్లాగా పేరుగాంచుతూ ఉన్నది. మేము పోయినటువంటి వెలుగుళ్ళు ప్రాజెక్టు చాలా పెద్దదండి. ఇక్కడి నుంచి వాటర్ అన్నమయ్య డిస్టిక్ మొత్తం ఇక్కడి నుంచి సప్లై చేయబడుతూ ఉంటుంది. అలాగని చూడండి, మేము వీడియో తీసుకున్నప్పుడు చుట్టుపక్కల కొండలు అన్నీ ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు మార్గం అండి అది. మా అక్క కొడుకు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, శ్రీనివాస్ గారు. వెళ్తూ ఉన్నాము. కొండలు వస్తూ ఉన్నాయి, ఎక్కువగా కొండలు ఉన్నాయి. చుట్టుప్రక్కల మంచి సీను వాతావరణం బాగా కనిపిస్తూ ఉన్నది. ఒక ఊరు దగ్గర బస్సు నిలబడి ఉంటే దాన్ని కూడా మీకు చూపించాలా అని చెప్పేసి ఇక్కడ వెళ్ళడానికి కదిరి రూట్ అండి ఇది. కదిరి అనంతపురంకు వెళ్ళే రూట్ ఇది. ఆ రూట్ మార్గంలో మేము వెళ్తూ ఉన్నాం. మధ్యలో వెలుగుళ్ళు ప్రాజెక్ట్ ఉంటుందండి. వెలుగుళ్ళు ప్రాజెక్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. దాన్ని వెళ్తున్నటువంటి చూడండి, వాటర్ ఫుల్గా ఉన్నాయి. వెలుగుళ్ళు ప్రాజెక్టులో ఫుల్ వాటర్ అండి, నిండిపోయినది ప్రాజెక్టు. ఈ లోపల వర్షాలు పడినటువంటి వాటికి ఫుల్ అయిపోయినది. మంచి ఉంది. మేము ఇక్కడ దిగి ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీస్తూ మీకు కనువిందు చేయడం కోసం, మా ఎంజాయ్మెంట్ కోసం మేము ఇక్కడ ఫోటోలు తీస్తున్నాము. వాటర్ ఫుల్గా ఉంది, బాగా చూస్తుంది, కళ్ళు కనిపిస్తున్నది. సముద్రంలా నెట్టు తలపించినట్టుగా ఉన్నది. చెట్లు, వాతావరణం మధ్యలో గుడి. ఇప్పుడు మేము ముందుకు సాగుతున్నామండి. కారులో వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగున్నాయో.
అంత అందంగా ఉన్నాయి. వాటర్ చూడడానికి బాగున్నది. మీరు చూడండి, ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి మీరు మాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, ఇప్పుడు అక్కడ దిగి మేము ఫోటోలు తీసుకుంటున్నామండి. మధ్యలో అండి, సెంటర్లో ఉంటుంది. దిగి మా అక్క, బావ, వెనకాల అక్క కొడుకు, వాళ్ళ కోడలు ఫోటోలు తీస్తున్నారు. నేను వీడియో పెట్టి తీస్తున్నాను. చూడండి, ఇది అడ్మిషన్ బిల్డింగ్ వాళ్ళకి వెలుగుల ప్రాజెక్ట్ అండి. ఇది మంచి సీన్ బాగున్నాయి. కొండల మధ్యలో కట్టబడింది ఇది. ఇటు అటు కొండ మధ్యలో కట్టబడింది అనేది. వాటర్ వెళ్ళే మార్గం అనేది. ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇదే వాటర్ మొత్తం అన్నమయ్య జిల్లాకు మొత్తంగా ఇది సప్లై చేయబడుతుంటుంది. పొలాలకి మొత్తం ఇక్కడి నుంచి వాటర్ అందించబడుతూ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నదో. రెండు కొండల మధ్య వాటర్ పోతూ ఉన్నది. చుట్టూ మీకు చూపించడం కోసం దాన్ని రౌండప్గా వీడియో తీస్తూ ఉన్నాను. మొత్తం కనిపిస్తూ ఉన్నది. రౌండప్గా చేస్తూ ఉన్నాను. వాతావరణానికి కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి వీడియో బాగా తీసుకోవడానికి బాగుంది. వాతావరణం మేము మధ్యాహ్నం వెళ్ళినా కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉండడం వల్ల సాయంకాలం పూట ఉన్నట్టే ఉన్నది. చూడండి, నేను వెళ్తూ ఉన్నాను. రోడ్డు దాటి అటుపక్కకి వెళ్తున్నాను. ఇటుపక్క అందాన్ని చూపించాను, అటుపక్క అందాన్ని చూపించడం కోసం కారు దగ్గర నిలబడి మేము ఫోటో తీసుకుంటూ ఉన్నాను. అక్కడి నుంచి నేను మా అక్క కలిపి తీసుకుంటూ ఉన్నాను. మా అక్కగారండి. మా అక్క నేను నిలబడి ఫోటో తీసుకుంటున్నాం. కారు అంతా కనిపించేట్టుగా వాటరు. పూర్వాంశం యాడైపోయినాం. బావగారు శ్రీనివాసులు మనవడు పూర్వాంశు. వెలుగల ప్రాజెక్ట్ ఇదే. వెలుగల ప్రాజెక్ట్ అది ఇచ్చేది కాదు. పేరు కూడా పెట్టుకో, అది పెట్టేస్తే సరిపా, అందరూ చూసుకుంటాం. అడ్మిషన్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్. మా బావ హాయ్ చెప్తున్నాడు. ఇది రోడ్డు ఉంది, దానిపైనే కట్టబడింది. బ్రిడ్జి పైనే కట్టవ పైనే రోడ్డు వేయబడింది మార్గం. ఆ రోడ్డు మార్గం ద్వారానే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ రూట్ కదిరికి అనంతపురంకి వెళ్ళే మార్గం అండి ఇది. ఇది రూట్ పైన వెళ్తూ ఉంటాయి వెహికల్స్ అన్నీ.
ఇది వచ్చేసి వాటర్ వెళ్ళు ప్రదేశము. రెండింటికి మధ్యలో ఉన్నది. 2 కొండల మధ్యలో వాటర్ పోతూ ఉంటాయి. నేను రౌండ్ అప్గా తిరిగి వీడియో తీస్తూ ఉన్నాను మీకు అందరూ చూపించడం కోసం. రెండు కొండల మధ్యన వాటర్ పోయడానికి ఇది మార్గము. లాకులు అనేవి అక్కడి నుంచి వాటర్ వదలబడుతూ ఉన్నది. గేట్లు, ఆ గేట్ల ద్వారా వాటర్ కిందికి వదలబడుతుంది. 2 కొండల మధ్య బాగా ఉంది. అక్కడి నుంచి మేము పార్కులోకి వెళ్తున్నాము. పార్క్ వీళ్ళు పార్కుని చూపిస్తున్నాము. కొద్దిసేపు ఉంటే పార్కులోకి వెళ్తాము. పార్క్ మా బావ నేను కలిసి సెల్ఫీ తీసుకుంటున్నాము. పార్కులోకి దిగాము. పార్కులో నుంచి పార్క్ నుంచి చూపిస్తున్నాం. పార్క్ నుంచి డ్యామ్ కనిపిస్తుంది చూడండి. వదిలి ప్రదేశం కనిపిస్తున్నది. పార్క్ లోపల చూడండి చెట్లు, వాతావరణము ఎంజాయ్ చేయడానికి బాగుంది. పిల్లలు తీసుకొని పోతే ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ ఉన్నది. మేము ఇక్కడ వీడియోలు తీసుకున్నాము, కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. అవన్నీ కూడా కొన్ని వీడియోల్లో పెడుతున్నామండి. షార్ట్లలో కొన్ని పెట్టాము. మా అక్క బావ పూర్వాల్స్ ఆడుకుంటున్నారు. మా బావగారు పూర్వాల్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. మా అక్కగారండి మేము భోజనాలు తీసుకొని వెళ్ళాము. మధ్యాహ్నం అక్కడే భోంచేసుకుంటున్నామండి. హాయ్ చెప్తున్నది మా అక్క. మా బావ హాయ్ చెప్తున్నాడు. పూర్వాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కట్టె తీసుకొని ఉండాలి. వాటికి మేము భోజనం మేము తీసుకెళ్ళినట్టు భోజనంలో వాటికి కొంచెం పెట్టాము. కోతులకి కుక్కలు ఉన్నాయి, వాటికి పెట్టాము. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం బయలుదేరేసామండి. ధన్యవాదాలు బోర్డు ఉంటే దాన్ని మీకు చూపించడం కోసం చూపించాము.